హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ బిలేటెడ్గా భోగి శుభాకాంక్షలు అండి. నేను ఈ వీడియో రిలీజ్ చేసే టైంకి అందరి ఇంట్లో భోగి అయిపోయి సంక్రాంతి అయిపోయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు కదా. సో అంత లేట్గా రిలీజ్ చేస్తున్నాను. సో మా ఇంట్లో భోగి పండుగని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఇంకా మా చిన్నోడికి ఎలా భోగి పళ్ళు పోసామన్నది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. పండగ కదా, చాలా కాన్ఫిడెంట్గా ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేద్దాం అనుకున్నా, కానీ 5:30కి లేచాను అనమాట. సో నేను లేచే టైంకి మమ్మీ డాడీ ఇద్దరు ఫ్రెష్ అప్ అయిపోయి పూజనైతే కంప్లీట్ చేసుకున్నారు. సో మాతో పాటే మా చిన్నోడు కూడా లేచిపోయి ఇంకా వాడికి నలుగు పెట్టి స్నానం చేయించామన్నమాట. సో ఫస్ట్ వాడే భోగి మంటల దర్శనం అయితే చేసుకున్నాడు వాడు పిన్నితో కలిసి. అందుకే మేము ఇప్పుడు వెళ్తున్నాము. అదే ఈ టైంలో హైదరాబాద్లో ఉండుంటే చలి గడగడలాడించేస్తుంది కదా. ఇక్కడ అసలు చలి చాలా తక్కువ అండి. తక్కువ అని చెప్పడం కన్నా అసలు లేనే లేదనమాట. కాకినాడలో 365 days సమ్మర్ లాగే ఉంటుంది, అసలు చల్లగానే లేదనమాట. అక్కడ చలి భరించిన వాళ్ళకి ఇక్కడ అసలు ఏమాత్రం కాదు ఇది. సో చిన్నోని పడుకోబెట్టేసి మేమైతే భోగి మంటల దర్శనం అయితే చేసుకున్నాం. సో అలా ఇంటికి వెళ్ళిన తర్వాత హస్బెండ్ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. ఇదంతా ఒక పక్కన జరుగుతుంటే సో మమ్మీ వాళ్ళు అయితే నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. మనం ఇంట్లో ఉంటే అదే బెనిఫిట్, మనం ఆ జోలికి కూడా పోవాల్సిన పని లేదు. మొత్తం అమ్మ నాన్నే చూసుకుంటారు కదా మొత్తం పనులు అనేవి. అందుకే నాకు ఈసారి పండగ భలే నచ్చింది. అంటే వంట లేకపోవడం కాదు, మా వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా చాలా బాగా నచ్చింది అనమాట. సో అందుకని చెప్పి చిన్నోళ్ళు లేచిన తర్వాత వాడికి ఫుడ్ పెట్టేసి గుడికి అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మాతో పాటు మా చెల్లి కూడా రావాలి, కానీ తనకి ఈరోజు కూడా హాలిడే లేదనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటుంది. అందుకే మేము ముగ్గురమే కలిసి మా ఇంటి దగ్గరలో ఉన్న దుర్గమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసాం. సో దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసాం అనమాట మా హౌస్కి. మేము వచ్చేలోపే మా మమ్మీ మా భోగి స్పెషల్స్ అన్నీ రెడీ చేసి ఉంచింది. సో మా ఇంట్లో ఆ రోజు భోగి ఐటమ్స్ ఏంటి అంటే ఇవి మైదా పిండి వరిపిండి కలిపిన బూరెలు, ఇంకొకటి పూర్ణం బూరెలు, అండ్ నెక్స్ట్ టమాటో పప్పు, మ్యాండేటరీగా పులిహోర అండ్ కర్రీ కూడా చేసింది. ఆ క్లిప్ ఒకటి మిస్ అయింది అనమాట. సో ఇవన్నీ ఐటమ్స్తో మా భోగి లంచ్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు సాయంత్రం దానికి అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నాం. సో భోగి పళ్ళు కదా, ఫస్ట్ టైం మా పుట్టింట్లో కదా పోయడం, అందుకని చెప్పి అమ్మ వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ కింద బాక్సెస్ అయితే కొన్నదనమాట. ఇవన్నీ ముందు రోజే షాపింగ్ చేసి ఉంచుకున్నాం. వచ్చిన వాళ్ళందరికీ ఈ బాక్సెస్ గిఫ్ట్స్ కింద ఇద్దామని చెప్పి ముందుగానే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాము. నార్మల్గా ఉట్టి బాక్సులు ఇవ్వలేం కాబట్టి అందులో కొన్ని శనగలు, మన కాకినాడ కాజా అండ్ పసుపు కుంకుమ ఈ 3 పెట్టి రెడీ చేసుకుంటున్నాము. ఎందుకంటే సాయంత్రం ఇవన్నీ పెట్టుకుంటే చాలా క్లమ్జీ అయిపోతుంది కదా. అందుకే ఎవ్వరూ మధ్యాహ్నం పడుకోకుండా ఇవన్నీ అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నాము. ఫంక్షన్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకొని సాయంత్రం 6 కల్లా అందరం రెడీ అయిపోయామన్నమాట. సో చిన్నోడిని రెడీ చేయడమే ఒక పెద్ద టాస్క్. నార్మల్ డేస్లో చాలా చక్కగా రెడీ అయిపోయామన్న పిల్లలు ఫంక్షన్ టైంలో మాత్రం చాలా ఇబ్బంది పెట్టేస్తారు కదా రెడీ అవ్వడానికి. సో మావాడు కూడా అంతే అనమాట. వాళ్ళని రెడీ చేయడమే ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది. సో అలా స్లోగా ముద్దు ముద్దు మాటలతో చాలా నెమ్మదిగా వాడిని చెప్పుకుంటూ ఇలా స్లోగా రెడీ చేస్తున్నాం అనమాట. సో ఇలాగే మీ పిల్లలు కూడా ఉంటారా? ఉంటే కామెంట్ చేయండి నాకు. అన్నీ రెడీ చేసుకొని 6 o'clock కల్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ ఈ లోపునే మాకు ఒక ఇన్విటేషన్ అయితే వచ్చింది. మా ఇంటి పైనే మా ఓనర్స్ ఉంటారు. సో వాళ్ళ ఇంట్లో కూడా ఒక చిన్న బాయ్ ఉన్నారు. వాళ్ళకి కూడా భోగి పళ్ళు పోద్దామని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారనమాట. ఓకే, అక్కడ అయిపోయిన తర్వాత మన ఇంట్లో స్టార్ట్ చేద్దామని ఆ బేబీ బాయ్కి కూడా బ్లెస్సింగ్ చేసేసి మా ఇంట్లో అయితే ఫంక్షన్ స్టార్ట్ చేసాం. చాలా టెన్షన్తో అసలు సపోర్ట్ చేస్తాడా, పోయించుకుంటాడా లేదా అని చెప్పి చాలా భయపడ్డాం అనమాట. కానీ చక్కగా పోయించుకున్నాడు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ పెద్దవాళ్ళుగా మా మమ్మీ చేతుల మీదుగానే ఈ భోగిపల్లి ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసాము. అలా ఫస్ట్ అమ్మ
అమ్మా నాన్న, తర్వాత మేము, తర్వాత సిస్టర్తో, ఫస్ట్ ఇంట్లో మెంబర్స్తో అయితే అందరం భోగిపల్లి పోసాం. తర్వాత పిలిచిన వాళ్ళందరూ వచ్చారనమాట. వచ్చిన వాళ్ళందరి చేత పోయించుకున్నాడు. ఇందులో విశేషం ఏంటంటే వాడు అడిగి మరీ పోయించుకున్నాడనమాట. అదే ఇంకా హ్యాపీగా అనిపించింది. అసలు మనం పిల్లలకి ఎంత బాగా ఫంక్షన్స్ చేసినా వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా ఆ ఫంక్షన్ అనేది డబుల్ సక్సెస్ అవుతుంది. ఇందులో మాత్రం చాలా బాగా సపోర్ట్ చేశాడనమాట. అసలు కూర్చుంటాడా లేదా అని చెప్పి ఇన్ని డౌట్లతో స్టార్ట్ చేసాం. కానీ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ రాంగ్ అని మా వాడు తేల్చి చెప్పాడనమాట. సో, ఇలా పుట్టింట్లో వాడికి జరగడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఇక్కడ పొయ్యగానే ఒక స్మైల్ ఇస్తాడు చూడండి. ఆ స్మైల్ అనేది ప్రైస్‌లెస్ అనమాట. సో, యాక్చువల్లీ మేము బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్స్ పెట్టుకున్నామనమాట. ఇప్పుడు నాన్ డాన్సర్స్ డాన్స్ చేస్తే ఎలా ఉంటదో మీకు చూపిస్తాను చూడండి. మా డాన్స్ చూసి ఎవరు భయపడకండి. మాకసలు డాన్సే రాదనమాట. కానీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంతే. సో, వాడికి ఇలా ఫస్ట్ టైం కదా మా పుట్టింట్లో భోగిపళ్ళు పోయడం. అది చాలా బాగా జరిగిందని మేము హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంతే. చూసి నెగెటివ్‌గా ఏమనుకోకండి. ఇంకా లాస్ట్‌లో అందరూ వచ్చారు కాబట్టి అందరి చేత భోగిపళ్ళు అయిపోయిన తర్వాత వాటి మంగళహారతితో మా భోగిపళ్ళ ఫంక్షన్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాం. సో, ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఒక ప్లేస్‌కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ కాకినాడ వచ్చిన తర్వాత మేము ఒక్క ప్లేస్‌కి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే చెల్లికి వర్క్ ఫ్రమ్ హోము. డాడీ ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. ఇంకా వెళ్తే మేము ముగ్గురమే వెళ్ళాలనమాట. హైదరాబాద్‌లోని మేము ముగ్గురమే వెళ్ళి ఇక్కడ కూడా మేము ముగ్గురమే ఎందుకు అని చెప్పి వెళ్ళలేదు. వెళ్తే అందరం కలిసే వెళ్దాం. లేకపోతే ఇంకెక్కడికి వద్దని ముందే డిసైడ్ అయ్యామనమాట. కానీ వాళ్ళిద్దరికీ కుదరకపోవడం వలన మేము ఎక్కడికి వెళ్ళలేదు. కానీ మమ్మీ, డాడీ అన్నారనమాట, "మీరు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు కదా, అట్లీస్ట్ ఈరోజైనా బయటికి వెళ్ళండి" అని అన్నారు. సో, కాకినాడలో ఉన్న వాళ్ళందరికీ ఈ ప్లేస్ తెలిసుంటుంది. దీన్నే కొలైచెరువు పార్క్ అంటారు, లేకపోతే వివేకానంద పార్క్ అంటారు. సో, మేము ఈ పార్క్‌కి అయితే వచ్చాము చిన్నోడిని తీసుకొని. సో, వాడికి ఇష్టమైన గేమ్స్ అన్నీ ఫుల్‌గా ఆడుకున్నాడనమాట. ఇంకా వాటితో పాటు మాకు కూడా ఫుల్‌గా టైం పాస్ అయిపోయింది. యాక్చువల్లీ సినిమా ప్లాన్ అనుకున్నాం. కానీ తెలిసిందే కదా చిన్నోడితో అవన్నీ జరగని పనులు. సో, మ్యాట్నీకి వెళ్దాం అనుకున్నాం కానీ చెల్లికి వర్క్. సో, అందుకని ఇంకా సినిమా ఏం పెట్టుకోలేదనమాట మేము. హ్యాపీగా ఇంట్లో ఉండే టైం పాస్ చేసుకున్నాం అలాగా. ఇప్పటిదాకా అంతా బానే జరిగింది. ఇప్పుడే మొదలవుతుందనమాట అసలైన రచ్చ. "మేమెందుకురా బాబు పార్క్‌కి తీసుకొచ్చాం" అన్నంత లెవెల్‌లో గోల చేశాడు. యాక్చువల్లీ మేము చాలా సార్లు తీసుకొచ్చాం గానీ, ఎప్పుడు ఇంత అల్లరైతే చేయలేదు. ఫస్ట్ టైం ఇంత అల్లరి చేయడం. సో, కాసేపు పార్క్‌లో టైం పాస్ చేసిన తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. సో, దారిలో మొదలైందనమాట. నేను ఈ పార్క్‌కి వదిలి రానని చెప్పి ఫుల్‌గా అల్లరి చేశాడు. ఇంటికి వెళ్ళినా సరే మర్చిపోలేదనమాట. ఇంకా పార్క్‌లోనే ఉంటానని చెప్పి. సో, మళ్ళీ వాడి గోల భరించలేక మా డాడీ రిటర్న్ అయితే మళ్ళీ తీసుకొచ్చారు. సెకండ్ టైం కూడా పార్క్‌కొచ్చాడు. ఇక్కడే ఉంటాను, ఇంటికి రానని చెప్పి అయితే అంత అల్లరి చేశారు. పిల్లల మూడ్‌లు ఎలా ఉంటాయో మనకు అర్థం కాదు కదా! అప్పుడే హ్యాపీ ఫీల్ అయిపోతారు. వెంటనే మళ్ళీ అంత అల్లరైతే చేసేస్తారు. సో, వాడిని ఎలాగోకలా డైవర్ట్ చేసి నైట్ 10:00కి పడుకోబెట్టామనమాట. సో, ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్‌తో భోగి పళ్ళ ఫంక్షన్ అయితే చేసుకున్నాము. మళ్ళీ సంక్రాంతి వీడియోలో కలుద్దాం. చలో బాయ్.